అమరావతి పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాటుపడిన వ్యక్తి పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు అని వైసీపీ మండల నాయకులు బవిరిశెట్టి హనుమంతరావు ప్రశంసించారు. ఆయనపై ఇటీవల టీడీపీలో చేరిన కంచెట్టి సాయిబాబు చేసిన విమర్శలు అర్ధరహితమన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శంకర్రావుకు బహిరంగ క్షమాపణ చెప్పి విమర్శలు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. అని మనమే జనాన్ని చెప్పి మనమే ప్రెస్ మీట్లు ఇచ్చినప్పుడు ఇవాళప్పుడే రిలీఫ్ ఫుడ్ అయిపోయాడు. మనకు నచ్చకపోతే రిలీఫ్ ఫుడ్, మనం నచ్చితేనే ఉన్న ప్రభాసం. ఇది ఎంతవరకు అసలు బాధ్యత, ఎంతవరకు సంస్కారవంతమైన మాట అనేది మనం గమనించుకోవాలి. వాళ్ళైనా తెలుగుదేశం నాయకులు ఎవరైనా రిస్క్ ట్రాన్స్పోర్ట్లు, మనకు నచ్చిన వాళ్ళ దగ్గర రిస్క్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఓకే, నెంబర్ 1 కింగు శంకరరావు గారు నెంబర్ 1, లేకపోతే వైఎస్ గవర్నమెంట్ నెంబర్ 1. మనకు నచ్చిన వాళ్ళకి లేకపోతే అది మా తీసి పట్టుకొడతాం జనానికి. ఆయన గవర్నమెంట్ పాలసీ ఇచ్చుకున్నారు బయట, ఎవరు ఏం చేస్తారు దానికి? ఇక్కడ అందరి గురించి అందరూ లోకల్ నాయకులు ఎత్తుకెళ్ళమంటే మనకు కూడా తెలుగుదేశం లాగా విసుకని చెప్పంటే అందరం ధరాఖా దోచుకునే వాళ్ళం అయిపోయేది. సరే, వాళ్ళు ఏదో పాలసీ పెట్టారు, ఒకరు పెట్టుకున్నారు, ఇద్దరు తీసుకున్నారు. దాన్ని పట్టుకొని శంకరరావు గారికి చుట్టి 3 సంవత్సరాలు యథేచ్ఛగా నీ మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు మీకే బాధ్యత అప్పచెప్పాడు. ఇవాళ అయిపోయిన తర్వాత డిస్ప్యూట్ వచ్చి ఇసుక తేడా వచ్చి అయిపోయిన తర్వాత లిల్లీ పుట్లు, పనికిరాని వ్యక్తి, దేని పని పొందాడు, ఉరికెత్తాం. ఎంతవరకు సభకు 27-30 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉండి కూడా ఇంకా అదే దోవలు అదే బంధాలు పోవడం ఎంతవరకు భావ్యం, ఎంతవరకు అది సంస్కారం అనేది ఒకసారి ఆలోచించుకోవాలని కోరుకుంటూ పెట్టి అన్ని నీకు అప్పచెప్తే ఆయన నువ్వు ఎంత ఇబ్బంది పెట్టావు, నువ్వు ఎక్కడ ఏం చేసావు, ఆయన ఎక్కడుండి నీతో ఉండవు మేము అందరికీ తెలుసు. అవన్నీ మేము బయటపడి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వు సంస్కారం సభ్యతలో మాట్లాడాలి. నువ్వు ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు ఎప్పుడు చేయొద్దు. నీకు ఏదో నీకు లాభం కలగలేదు, నువ్వు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయావు. అది నువ్వు అక్కడే లాభం పొందావు అందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చి నేను లాభం పొందావు మాకు మన నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు ఇక పార్టీలు మార్చి ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఎవరు కాదన్నారు. కానీ మా శంకర్రావు గారిని ఇష్టానుసారం మాట్లాడితే మాత్రం ఊరుకోవడం తగిన శాస్త్రి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన సభ్య సమాజంలో ఉన్నాం. సమాజంలో రాజకీయాల్లో నువ్వు ఏ పార్టీలో ఉండొచ్చు, మేము ఒక పార్టీలో ఉండొచ్చు. మనిషిని గౌరవించుకొని సభ్యతగా మాట్లాడితేనే ఇంకోసారి మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు చేస్తే జనం తగిన బుద్ధి చెబుతారని, ఎప్పుడు ఇట్లాంటి తప్పుడు వ్యవహారాలు చేయొద్దని, తప్పుడు మాటలు మాట్లాడొద్దని శాసన మిత్రులు కొన్ని చాలాలు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఏ పార్టీ జాయిన్ అయిన తర్వాత ఆ పార్టీ గెలుపు కోసం పనిచేసి తప్పలేదు. కానీ అనవసరంగా అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నటువంటి మాటలు నంబూరు శంకర్ గారి మీద కుటుంబం మాట్లాడడం అనేది క్షమించడానికి విషయం. ఈరోజు హైదరాబాద్ నేతలు ఉంటే 5 వైసీపీ సంబంధించిన క్యాడర్ మొత్తం కూడా నంబూరు శంకర్రావు గారి పక్కన ఉంది. వాళ్ళ బాబు విషయంలో వాళ్ళ బాబే చేశాడు, ఊరు చేసుకోవడానికి కారణం అని చెప్పి నిందలేసి మమ్మల్ని మీడియా సమావేశంలో పెట్టమనంటే మేము ఆ రోజు నువ్వు మాట్లాడేది తప్పక సాయి అని చెప్పి మేమందరం మీడియా సమావేశానికి వెళ్లకుండా ఆగినటువంటి వాళ్ళు. ఇప్పుడు లేనిపోయిన రోడ్ల విషయాలు అంటున్నాడు. ఎప్పుడో 2014లో కొమ్మలపాటి శ్రీధర్ గారు ఉన్న సమయంలో 80 లక్షల రూపాయలు 83 లక్షల రూపాయలు రోడ్లు టెండర్ వేసుకుంటే వాళ్ళు చేతగాలేదు వేయడానికి. ఆనాడు ఉన్న సిమెంట్ రేట్ ఎంతండి? ఆనాడు ఉన్నటువంటిది ఏంటిది? ఈనాడు మా నంబూరు శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని బతిమలాడుకొని పెదకూరపాడు నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి రోడ్లు విస్తీరణ చేస్తుంటే, బెల్లంకొండ నుంచి తుళ్ళూరు దాకా చేస్తుంటే దాని మీద ఎలిగేషన్ తీసుకొస్తావా? ఎవరికి ఇచ్చారండి లంచం? ఎవరు తీసుకున్నారు లంచం? నీకు లంచాలు ఇవ్వలేదని ఈరోజు ఈ నంబూరు శంకర్రావు గారిని లిల్లీ ఫుడ్ అంటావా? లిల్లీ ఫుడ్ అంటానికి నీకు అర్హత ఉందా? ఆయన కన్నా ఒక అంగుళం అయినా సరే నువ్వు ఎక్కువ ఉన్నావా? నువ్వు లిల్లీ ఫుడ్ 2, నువ్వు లిల్లీ ఫుడ్ 1, నువ్వు మా ఎమ్మెల్యే కదా అంటే వెంటయ్యా నమస్కార్. ఎవరా నువ్వు? నీకేం అడుగుతుందిరా నైతి హక్కు? సాయి, నీకు దమ్ముంటే నువ్వు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఏదైనా సరే ఒక పదవి ఆశించి
సాయిబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద ఒక అబద్ధమైన ప్రచారాన్ని అతను వాడడం మనం చూసాం. మరి 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల దాకా ఎమ్మెల్యే గారితో పాటు కలిసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఎవరు ఇల్లీగల్ కాంటాక్ట్ చేశారు, గ్రామాల్లో ఇర్రెగ్యులర్ కేసులు ఎవరు పెట్టారు అనేది ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అతను వెళ్ళిన తర్వాత ఏ గ్రామంలో కూడా ఒక్క కేసు బనాయించడం కానీ ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరిగినాయని ఈ సందర్భంగా చెబుతూ, ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ వారు కూడా మేము చెప్పేది ఒకటే, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మేము 4 సంవత్సరాలు 10 నెలలు మేము అధికారంలోకి వచ్చి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఎక్కడైనా చర్చకు రెడీ అని చెప్పి మేము చాలా సందర్భాల్లో చెప్పాం. ఎవరో ఒక అనామకుల్ని రోజుకు 500 రూపాయల జీతానికి ఇచ్చే అనామకులను పెట్టుకొని సెల్లు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా వాళ్ళకి తగిన శాస్తి తగ్గింది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి మీద మాట్లాడుకుందాం, రమ్మని ఎక్కడైనా సరే డిబేట్ పెట్టుకుందాం.